శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు ఇన్ని రోజులు ఏ వివాదంలో కూడా మనకు కనిపించేది కాదు. ఇప్పుడు కొత్తగా ఆయన పైన ఒక వివాదం వినిపిస్తుంది సార్. వాళ్ళ అన్నగారికి సంబంధించింది. ఏంటి ఈ వివాదం ఏంటి? ఏం జరిగింది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వివాదం అని ఎలా అంటారండి దాన్ని? వివాదం మీడియా చేస్తోంది. ఓకే. మీడియా చేస్తున్న వివాదమే. ఇప్పుడు వెళ్ళి మీరు ఆయన్ని అడిగినా అదే చెప్తాడు. హ్మ్. అంటే ప్రతి కుటుంబంలోనూ ఉండేటువంటి వ్యవహారాలే ఇవి. కొత్త పాయింట్ నాకేమీ కనిపించలేదు. నేను విన్నాను అది. హ్మ్. ఆయన కూడా ఇది వద్దులేండి, ఇది వేయకండి అన్నట్టుగానే చెప్పాడు. ఎవరైతే ఆ షూట్‌కి వెళ్ళారో ఆ పర్సన్‌కి స్పష్టంగా చెప్పాడు ఆయనే. అంటే పర్సనల్ ఫీలింగ్స్ ఏవో ఆయన కెమెరా ఉందనే స్పృహ లేకుండా ఏవో షేర్ చేసుకున్నాడు. ఆయనకున్న హ్మ్. ఇబ్బందులేవో. అది వ్యక్తిగత స్థాయిలో మాట్లాడినవి వీళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్‌లో పెట్టారో అది ఇబ్బంది అవుతుంది. ఆయనకి కూడా పర్సనల్‌గా ఇబ్బంది. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్‌ని దెబ్బ కొట్టే వ్యవహారంగా మారుతుందిది. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఉన్న వాళ్ళ తోబుట్టువుల్లో ఉన్నది మేమిద్దరమే అని చెప్పుకున్నాడు ఆయన. హ్మ్. ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని కూడా ఈ వీడియోల ద్వారా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఇది ఆయనేదో ఎమోషనలైజ్ అయ్యాడు. ఎప్పుడో ఆయనొచ్చాడు. వచ్చినప్పుడు పలకరించలేదు. అది కొంచెం పెయిన్ అనిపించింది. నేను వెళ్ళలేను. నా ఆరోగ్యానికి సంబంధించి ఆయనెందుకు రాలేదో, ఆయన రాకపోవడానికి ఆయనకుండే రీజన్స్ ఏవో ఆయనకుంటాయి. పర్సనల్ లెవెల్ వ్యవహారాలు ఇవన్నీ. కానీ అదే సమయంలో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలో మరొకటో ఆయన పట్టించుకోలేదు అనడానికి కూడా లేదు. బ్రహ్మానందం గారు ఆ ఫ్యామిలీకి చేయాల్సిన సపోర్ట్ చేసినట్టుగాను మాట్లాడాడు. చెయ్యనట్టుగాను మాట్లాడాడు. అంటే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. జనరల్‌గా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇద్దరు బ్రదర్స్ మధ్య కూడా మీరు ఇంటర్నల్ వ్యవహారాల్లోకి వెడితే వాళ్ళ అభిప్రాయాలు కలిసి ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఆయనకుండే వ్యతిరేకతలేవో ఆయనకున్నాయి పర్సనల్ లెవెల్‌లో. మీడియా వెళ్ళి ఆయన ఇల్లు చూపించడం కోసం వెళ్ళారు. అంటే బ్రహ్మానందం గారి బర్త్ ప్లేసు విజిట్ చేద్దాం అని వెళ్ళారు. అక్కడ వాళ్ళ బంధువులు ఎవరున్నారు అని అడిగారు. అడిగినప్పుడు ఈయన బయటకొచ్చాడు. వచ్చినప్పుడు ఈయనతో మాట్లాడారు. ఆయన ఆ మూడ్‌లో ఉన్నాడు. ఆ మూడ్‌లో ఉండి అక్కడ మీడియా ముందు నాకు అవసరం లేని విషయాలు కూడా మాట్లాడేశాడు. హ్మ్. మాట్లాడేయటంతో అది మీడియాకి కావాల్సింది అదే. ఇక్కడ ఒక వివాదం పుట్టించటానికి ఒక అవకాశం ఉంది అని వాళ్ళకి స్ఫురించగానే అలా దాన్ని కంట్రోల్‌లోకి తీసేసుకుని దాడి మొదలుపెట్టేశారు. ఆయన వైపు నుంచి ఉన్న లోపాలేమిటో ఈయన చెప్తే తప్ప తెలీదు కదా ప్రపంచానికి. అవును. ఇప్పుడు ఆయన గొడవ ఏమిటో, ఆయన ఇంటర్నల్ గొడవలేమిటో ఎవరికైనా తెలుసా? ఈ మాట్లాడుతున్న వాళ్ళకి? వాళ్ళ కుటుంబ లోతులు ఎవరికైనా తెలుసా? తెలియకుండా మరి ఎలా జడ్జి చేస్తారు? ఆయన అన్నగారికి అన్యాయం చేశాడు అనో, లేకపోతే ఈ అన్నగారు ఇలా ఎలా మాట్లాడతాడు అనో జడ్జిమెంట్ ఇవ్వటానికి ఎవరికీ ప్రాపర్ సమాచారాలు లేవు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ ఫ్యామిలీలోనైనా ఒక భర్త గురించి భార్యను బయటకు తీసుకెళ్ళి అడగండి, ఆవిడ ఒక అభిప్రాయం చెప్తారు. అది రికార్డు కావడం లేదు, ఊరికనే సరదాగా అడుగుతున్నామని ఆవిడకి బాగా తెలిసిన వ్యక్తితో మాట్లాడించండి. ఆవిడ మాట్లాడేది రికార్డ్ చేసి వింటే ఆవిడే భయపడుతుంది, నేను ఇలా మాట్లాడానా అని. అదే పరిస్థితి ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళ అన్నగారి గురించి లోతులు ఎవరికైనా తెలుసా? ఈ మాట్లాడుతున్న వాళ్ళకి? వాళ్ళ జీవితం చూశారా? చిన్నప్పటి నుంచి వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ మధ్య ఈయన ఒక విషయం కూడా చెప్పాడు. నేను కూడా సినిమాల్లోకి వెళ్దామని ట్రై చేశాను, అవ్వలేదు అని కూడా చెప్పాడు ఈయన. అంటే వ్యక్తిగత స్థాయిలో ఆయనకుండే ఇబ్బందులేవో ఉన్నాయి ఆయనతో, బ్రహ్మానందంతో. ఆ ఇబ్బందుల్లో నుంచి ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోరు? ఎంతసేపు అవతల వాళ్ళ మీదే పిటకేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? బ్రహ్మానందం
ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో అదే ఎవరైనా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇద్దరి అభిప్రాయాలు ఒక దగ్గర పెట్టి కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. అలా కాకుండా వన్ సైడెడ్గా ఎవరో చెప్పిన మాట పట్టుకుని అవతల వాళ్ళ మీద బురదేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సబబు కాదది. నేను చాలా చూసా కంటెంట్ ఈ బ్రహ్మానందం గారి వ్యవహారంలో వారి అన్నగారిని పెట్టి మాట్లాడించినవి. ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా ఆయన గురించి ఏవో రకరకాల అభిప్రాయాలతో మాట్లాడతారు. మాట్లాడిన ప్రతిదీ న్యూస్ వాల్యూ ఉంటుందా? అవతల వాళ్ళకి కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుందిగా. ఒకళ్ళకి చెడైతే ఆ చెడు ఎందుకయ్యాడు అనటానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అవతల వాళ్ళ దగ్గర ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంటుంది. అందుకని సమగ్రత ఉండదు ఇలాంటి వాటిలో. ఇది పోనీ ఆయన ఏదైనా మూమెంట్లో ఉంటే అది వేరే. అంటే మా తమ్ముడు నాకు అన్యాయం చేశాడు అని ఆయన ఏదైనా ఒక ప్రోగ్రాంలో మాట్లాడి ఉంటే ఆ గొడవ వేరు. ఎవరో వెళ్ళి ఆయన్ని కదిలించారు. ఆయన ప్రమేయం లేదు దానిలో. ఎవరో వెళ్ళి నిద్ర లేపి ఆయన కూర్చోబెట్టి అడిగితే ఆయన ఏదో ఆయన ధోరణిలో ఆయన మాట్లాడాడు. ఆ మాట్లాడింది పట్టుకొచ్చి కాంట్రవర్సీ చేసే రైట్ ఎవరిచ్చారు? మీడియాకి లేదు కదా. ఇది పర్సనల్ ప్రైవసీలోకి జొరబడిపోవటం కదా. వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడిపోవటం ఎవరు చేసినా తప్పే, అది మీడియా చేసినా తప్పే. అందుకని బ్రహ్మానందం గారి క్లారిఫికేషన్ లేకుండా, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఒక ప్రాపర్ ఇది లేకుండా ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయటం కూడా ఇబ్బందికరమే. ఆయన రేపు పొద్దున వాళ్ళ అన్నగారితో మాట్లాడి ఈ ప్రసారం చేస్తున్న వాళ్ళందరి మీద లీగల్గా ప్రొసీడ్ అయితే ఏమిటి పరిస్థితి? అంటే మా వ్యక్తిగత జీవితాలు మేమేదో సందర్భంలో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి నిర్దయగా మీరు పబ్లిక్ డొమైన్లో ఎలా పెడతారు అని కనుక వాళ్ళు దాడి చేస్తే ఏమిటి పరిస్థితి? వీళ్ళలో ఎవరైనా సమాధానం చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నారా? ఊరికేనే ఆయన మీద ఒక వార్త నెగిటివ్గా పడేస్తే జనాలు కనెక్ట్ అయ్యి చూసేస్తారు, వ్యూవర్షిప్ వస్తుంది అనే గొడవ. నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్లో మీరు వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బలిపెట్టే ప్రయత్నం చేయటం తప్పు, ఎవరైనా సరే. అందుకని మీడియా అత్యుత్సాహం. దీనివలన ప్రపంచానికి ప్రయోజనము లేదు, వాళ్ళిద్దరికీ మనస్తాపం తప్ప. దీనివలన ప్రపంచానికి ఉండే ప్రయోజనం ఏమిటి చెప్పగలరా మీరు ఏమైనా? మన జీవితాలను ప్రభావితం చేసే అంశం ఏమైనా ఉందా దానిలో, ఆ వివాదంలో? లేదు. ఇది చాలా ఇళ్లలో ఇద్దరు పిల్లల మధ్య ఉండే గొడవే. తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవతలవాడు పట్టించుకోలేదు అని అనుకుంటారు. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈయన పట్టించుకోలేదు అనే అభిప్రాయం ఆయనకు కూడా ఉండొచ్చు ఏదో సంఘటనలో. ప్రతి ఒక్కరికి వారి జస్టిఫికేషన్ డైలాగ్ వారికి ఉంటుంది. దాన్ని ప్రమాణంగా ఎలా తీసుకుని మాట్లాడతాం మనం? వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్తే జడ్జి గారికి మాట్లాడే హక్కు ఉంటుంది, మనకు కాదు, మీడియాకు కాదు. కాబట్టి మీడియా ట్రయల్స్, మీడియా జడ్జిమెంట్లు ఇలాంటి వ్యక్తిగత విషయాల్లోకి జొరబడిపోయి మాట్లాడటం ఇది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే చూస్తాను నేను.